హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవన్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి 1000 సెంటోఫ్రెష్ వర్సెస్ హాట్ ఆయిల్. ఇక్కడ కావాల్సింది మనకి సెటప్ మొత్తం, మన సెటప్ అంతా ఇక్కడ రెడీగా ఉంది. దీనికి కావాల్సింది స్టవ్ అండ్ హాట్ ఆయిల్ అండ్ సెంటోఫ్రెష్. మన 1000 సెంటోఫ్రెష్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో వీటిలన్నిటిని ర్యాప్ చేసి మనం హాట్ ఆయిల్ వేసి, ఈ హాట్ ఆయిల్ వేసి దీని రియాక్షన్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న 1000 సెంటోఫ్రెష్లని ర్యాప్ చేద్దాం. అన్నిటిని అన్రాప్ చేసి ఒక లడ్డూలాగా చేద్దాం. లడ్డూలాగా చేసి హాట్ ఆయిల్లో వేద్దాం. దాని రియాక్షన్ ఎలా ఉంటుందో, దాని స్మెల్ కానీ, దాని దాని ఫ్లేవర్ కానీ ఎలా ఉంటుందో మొత్తం చూద్దాం. సో ఫస్ట్ దీన్ని అయితే అన్రాప్ చేద్దాం. అన్రాప్ చేసి దీన్ని అంతా ఒక లడ్డూలాగా చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అయిపోయినాయి. అండ్ 1000 సెంటోఫ్రెష్ ఎంత బరువు ఉందో చూడండి. ఇది అసలు 4 బాటిల్స్ కాబట్టి ఇది నాకు తెలిసి చాలా వెయిట్ ఉంది. దీన్ని ఇప్పుడు ఇదే తొక్కలు చూస్తే తెలుసు చూడండి ఎంత ఉన్నాయి ఇక్కడ అన్రాప్ చేసినవన్నీ. దీని గురించి ఏం ఫీల్ అవ్వకండి. ఇవన్నీ తీయకుండా ఇక్కడ పాడేస్తానని నేను కమెంట్లో వేసుకోక్కర్లేదు. ఎందుకంటే మా ఎక్స్పెరిమెంట్ అయిన తర్వాత మేము ఎక్కడ ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా అక్కడ ఉన్న సరౌండింగ్స్లో మేము ఎలా వెళ్ళామో అలాగే ఉంచుతాం. ఎందుకంటే మేము ఎన్విరాన్మెంట్ దేన్ని మేము డిస్టర్బ్ చేయం. ఇక్కడ ఉన్న ర్యాప్స్ని కూడా మేము వెళ్ళేటప్పుడు మొత్తం క్లీన్ చేసే వెళ్తాం. ఇదేమి మేము ఇక్కడ మధ్యలో వదిలేస్తాం. అండ్ దీని అయితే ఫస్ట్ దీన్ని నాకు తెలిసి ఒక 4 kgs అయితే ఉండదు దీని వెయిట్. దీన్ని ఏం చేద్దామంటే ఫస్ట్ మనం చెప్పుకున్నట్టు దీన్ని ఒక బాల్ లాగా చేద్దాం. పెద్ద సెంటోఫ్రెష్ చేద్దాం. ఈ 1000 సెంటోఫ్రెష్ని మొత్తం కలిపేసి ఒక సెంటోఫ్రెష్ చేద్దాం. అంటే పెద్ద సెంటోఫ్రెష్ లడ్డూలా చేసి తర్వాత దాన్ని ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసి దీని రియాక్షన్ ఎలా వస్తుందో చూద్దాం. అప్రాక్సిమేట్లీ దీన్ని మొత్తం అన్రాప్ చేయడానికే మనకి ఒక 45 minutes అయితే పట్టింది. ఎందుకంటే మేము 4 members 5 members ఉన్నాం కాబట్టి దీన్ని అన్రాప్ చేయడానికి మాకు ఒక 45 minutesలో కంప్లీట్ అయిపోయింది. బట్ 45 minutes అనేది చాలా ఎక్కువ. ఎందుకంటే దీన్ని అన్రాప్ చేయడం అంటే 1000 వాటిని అంటే మాటలు కాదు. సో దీన్ని ఒక బాల్ లాగా చేసి ఆ బాల్ని తీసుకెళ్ళి ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసి దీని రియాక్షన్ చూద్దాం. ఫస్ట్ దీన్ని అయితే బాల్ లాగా ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ నాకు తెలిసి ఒక 200 ఉంటాయా, 100 ఉంటాయి, 100 200 ఉంటాయి, 199 ఉంటాయా? కౌంట్ చేసామేంటి? బయట పడిపోతున్నాయి. బట్ నేనైతే తీసి దీనిలో వేసేస్తున్నాను. ఎందుకంటే మనం తినడానికి కాదు కదా, ఆయిల్ వేసి దీని రియాక్షన్ చూడడానికి కదా. సో దీన్ని అలాగే చేద్దాం. రావట్లేదు ఈ తక్కువ టైంలోనే ఇదంతా మొత్తం ఇలా అయిపోయింది. అంటే అతుక్కుపోయింది, ఒకదానికి అతుక్కుపోయింది. సో రావట్లేదు. నాకు తెలిసి ఈ ఫ్లేవర్ నన్ను ఒక 2 days వదలదేమో. ఎందుకంటే అంత ఫ్లేవర్ వస్తుంది. అంటే వీడియోలో మీకు ఫ్లేవర్ తెలియదు కానీ నాకైతే డైరెక్ట్గా ఈ ఫ్లేవర్ తెలుస్తుంది. ఎందుకంటే చాలా ఘాటుగా ఉంది ఫ్లేవర్. బాబు నా వల్ల కావట్లేదు బాబు, ఉండండి. అబ్బా ఇది ఏంటిది మో. ఇంకా సగం కూడా అవ్వలేదు. ఈ కింద ఉన్నాయి కదా, ఈ కింద అన్నీ అతుక్కుపోయాయి. దానివల్ల ఇది రావట్లే. ఈ బాల్కి డబల్ బాల్లో ఉంది కింద, ఇంకా అంత ఉంది లోపల మెటీరియల్. ఇంకా
అట్టేది భయ్యా, అట్టేది కింద ఒకసారి కింద దానికి. అంటే కింద పడిపోతే మళ్ళీ మట్టి మట్టి అయిపోతుంది, అందుకే సో కింద మనం ఒక ఏదైనా వేసుకొని చేద్దాం. భయ ఈ చూయింగ్ గమ్ మొత్తం ఒకసారి ఎవరైనా తింటారా? ఒకసారే తినాలి. ఒకసారే తింటానంటే ఓకే. ఈ చూయింగ్ గమ్ మొత్తం ఒకేసారి తినాలి. తినగలరా? ఒకటైతే తింటావా? ఈ మొత్తాన్ని ఒకసారి తినాలి. ఏనుగు తింటదా? ఎలిఫెంట్ టూత్ పేస్ట్ లాగా ఎలిఫెంట్ చూయింగ్ గమ్మా? ఇదేదో బాగుంది భయ్యా క్యాప్షన్, ఎలిఫెంట్ చూయింగ్ గమ్. ఏంటి భయ్య ఇది? లోపల నుంచి దీన్ని మొత్తం ఫ్లేవర్ మొత్తం బయటకు వచ్చింది. ఏంట్రా ఇది? ఇంకా ఉన్నాయిరా, ఇంకా ఉన్నాయి. చేసి 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 చేస్తాను కానీ ఇంకా ఈ డబ్బాలో ఇంకా ఎన్ని ఉన్నాయి. ఇప్పటికే నా చేతులు నొప్పి వస్తున్నాయి, ఎందుకంటే ఇది చాలా బరువుగా ఉంది. చాలా బరువుగా ఉందంటే ఉంటుంది, ఒక 5 kgs అయితే పక్కా ఉంటుంది. ఇంకా దీనిలో ఈ లడ్డు సెంటో ఫ్రెష్ లడ్డు ఎంత అయితే ఉందో దీనిలో సగానికి ఉంది. ఇంకా కింద పెట్టేస్తే మళ్ళీ అట్టుకున్నది అంటుకుంటుందేమో అనిపిస్తుంది, అందుకే కింద పెట్టట్లేదు. కింద పెట్టకుండా చేస్తున్నాం. బా చాలా గట్టిగా ఉంది ఇది. తోలుతుంది భయ్యా. గుద్దుతారా ఎవరైనా దీన్ని? కేసు గుద్దుతావా దీన్ని? ఒకసారి గుద్దుతే ఇలా వెళ్ళిపోవాలి, చుట్టబడిపోవాలి దీన్ని. ఏది గుద్దు ఒకసారి, గుద్దు ఒకసారి. నార్మల్గా పంచేది దీన్ని. పెద్ద బాక్సరా? అలా కాదు, గట్టిగా. తగిలిందా? నీకే తగిలిందా? నాకు తగిలింది, అందుకే నేను కొద్దామన్నా. ఏంటి భయ్య అవ్వట్లేదు? ఎన్ని ఉన్నాయి అనుకున్నావు దీనిలో? ఇంకా దీనిలో ఒక 200. ఓకే గైస్, ఫైనలీ అయితే మన సెంటర్ ఫ్రెష్ 1000 సెంటర్ ఫ్రెష్ లడ్డు అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే సింగిల్ సెంటర్ ఫ్రెష్ని చేస్తాం. ఈ సెంటర్ ఫ్రెష్ని తీసుకెళ్ళి మనం ఆయిల్లో వేద్దాం. ఆయిల్లో వేసి దీని రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం. మనం ఆయిల్ అయితే మిక్స్ చేద్దాం. ఆయిల్ అయితే ఫస్ట్ హీట్ చేద్దాం. ఆయిల్ హీట్ చేసి తర్వాత మనం చేసిన 1000 సెంటర్ ఫ్రెష్లో అయితే ఈ ఆయిల్ వేసి దీని రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. సరిపోదు ఒక ఆయిల్ వేసి. ఆపి ఫుల్ అయిపోతుంది. మళ్ళీ అది వేసిన తర్వాత ఇది వేసిన తర్వాత ఫుల్ అయిపోతుంది. ఆయిల్ ఇంకా హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కే లోపల మీరు సబ్స్క్రైబ్ బటన్ని గట్టి కొట్టేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, కామెంట్ చేయండి. పక్కన షేర్ ఉంటుంది, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బట్ వీడియో అయితే కంప్లీట్ అవ్వలేదు, ఇంకా చాలా ఉంది. సో ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్.
గొప్ప బరువు ఉంది భయ్య ఇదైతే, చాలా బరువు ఉంది. జిమ్ చేయాల మా ఆయిల్లో పడింది అనుకో ఏం లేదు. ఆయిల్ అయితే హీట్ అవుతుంది, సో వెయిట్ చేద్దాం ఆయిల్ హీట్ అయ్యే వరకు. అమ్మా కానీ ఈ బాల్ చేయడానికి మాత్రం ఒక 45 minutes నుంచి గంట సేపు అయితే పట్టింది. మంచి ఫ్లేవర్ వస్తుంది, మింట్ ఫ్లేవర్. స్మెల్ చూస్తావా? చూడొచ్చు కదా. చూసావా? మళ్ళీ చూస్తావా ఎలా ఉంది ఫ్లేవర్? అంటే స్మెల్ చూస్తే తెలియదు, అంటే చిన్నది నాకే కూడా బాగుంటుంది కదా అని చిన్న టేస్ట్ చేస్తావు కదా అని మూతికి అంటించా. నువ్వు నోటితో అపశకున మాటలన్నీ మాట్లాడతాడు భయ్యా. ఆ భయ్యా నోట్లోంచి వచ్చి అన్నీ అపశకునమే. ఆ దెయ్యం వీడియో ఉందా, ఆ దెయ్యం వీడియోలో కూడా నాకు ఇక్కడ ఏదో ఉందనిపిస్తుంది అంటాడు. వెళ్ళేవాడికి కూడా ధైర్యం దొబ్బి భయం వచ్చేస్తుంది. ఇప్పుడు చూడు హీట్ అయిన తర్వాత చేస్తే ఏమన్నా వచ్చిద్దేమో. కానీ ఆ రోజు దెయ్యం వీడియోలో మాత్రం ఏదో కనిపించింది భయ్యా. భయ్యా నీకు ఆ రోజు దెయ్యం వీడియోలో ఏమైనా కనిపించిందా? కేసు నువ్వు రాలేదు కదా. ఇదైతే బాల్ నుంచి నార్మల్ సెంటర్ ఫ్రెష్ షేప్కి అయితే తీసుకొచ్చేసాను, ఎందుకంటే కళాయిలోకి చాలా పెద్ద సైజు ఉంది. మేము అనుకున్న దానికన్నా చాలా పెద్ద సైజు వచ్చింది. సో దీన్ని డిప్ అవ్వదు, సో ఈ షేప్లో చేస్తే డిప్ అవుతుంది. అందుకే కొంచెం అప్పడం షేప్లోకి చేసా. పరోటా చేస్తా. ఇంత టాలెంటెడ్ ఉన్నా. ఆయిల్ అయితే హీట్ అయ్యింది. ప్లీజ్ డోంట్ ట్రై అట్ హోమ్. ఇలాంటి ప్లీజ్ పిల్లలు అయితే కింద దీన్ని అయితే ఇంట్లో ట్రై చేయకండి, ఎందుకంటే ఏమైనా అవ్వచ్చు. సో ప్లీజ్ 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 డోంట్ ట్రై అట్ హోమ్. ఫైనలీ ఆయిల్ అయితే హీట్ అయింది. దీనిలో మనం 1000 మన సెంటర్ ఫ్రెష్లో అయితే వేసి దీని రియాక్షన్ అయితే చూద్దాం. కొంచెం దూరంగా ఉంటే బెస్ట్. కొంపు అయితే అసలు కొడుతుంది, పిచ్చి కొంపు కొడుతుంది. ఇది కొద్ది దూరంగానే ఉండండి భయ్య, స్మెల్ అయితే వరస్ట్గా వస్తుంది. ఆ గరిట అదిటు అదిటు అది ఆ గరిట ఇటు. వరస్ట్ కంపు కొడుతుంది. చుట్టూ బ్లాక్ అయిపోయింది మొత్తం. స్మెల్ అయితే చాలా వరస్ట్గా వస్తుంది. స్మెల్ అసలు మొత్తం ఏంటంటే ఏదో పుదీనా ఆకులు మొత్తం తీసుకెళ్ళి ఆయిల్ వేస్తున్నట్టు దాని స్మెల్ వస్తుంది. అంటే చాలా వరస్ట్గా వస్తుంది స్మెల్ అయితే. కింద మాడిపోయినట్టు ఉంది మొత్తం, అది అంతా బ్లాకిష్గా వస్తుంది. టర్నింగ్ మొత్తం చుట్టూ చుట్టూ మొత్తం బ్లాక్గా వస్తుంది. చింతపండు కాదు అది, అది చింతపండు వేసాడు. చింతపండులా రావడం. స్మోక్ స్మోక్. చిచ్చి చిచ్చి చి ఏమైంది? బ్లాక్గా ఉంది. బెల్లం పాకమా? కలర్ అయితే వరస్ట్గా ఉంది. బ్లాక్ కలర్లోకి అయిపోయింది మొత్తం. సగం బ్లాక్ అండ్ సగం వైట్ అయిపోయింది. ఇది ఆయిల్ లాగా లేదు, నాకైతే నీళ్ళలాగా అనిపిస్తుంది. ఆయిల్ ఏమైనా వేద్దాం ఇంకా? అరే కళాయి కన్నం ఉందరా పక్క ఉంది. సెంటర్లోంచి అది ఎంత కారుతుంది, చుక్క 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 చుక్క. అలా అంటావా? నేనైతే దీనికి చాలా దూరంగానే ఉన్నాను, ఎందుకంటే దగ్గరికి కూడా వెళ్ళట్లేదు. కొంచెం దూరంగానే ఉండి నా సేఫ్టీలో నేను తీసుకుంటున్నాను, ఎందుకంటే చాలా కర్రీగా నల్లగా. డార్క్ ఫ్యాంటసీ చాక్లెట్ లాగా ఉందా? తింటావా? తిను కొంచెం.
రియాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్లో వస్తుంది, కానీ స్మెల్ అయితే అసలు చాలా వరస్ట్గా ఉంది స్మెల్ అయితే. పోబోయ్. బేసికల్గా దీనిలో సెంటర్ ఫ్రెష్లో ఏంటంటే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల అదంతా పైనంతా రెడ్గా వచ్చేస్తుంది. షుగర్ కంటెంట్ మనం నవ్వే దాంట్లో చాలా వరకు మనం చూస్ చేసేటప్పుడు షుగర్ కంటెంట్ మనకి ఎండింగ్ వరకు ఉంటుంది. ఎండ్లో అది ఇంకా నార్మల్గా అయిపోతుంది ఎండింగ్కి వచ్చేటప్పటికి. బట్ షుగర్ కంటెంట్ వల్ల ఇది ఇంకా మారుతుంది. నాకు తెలిసి ఇంకా దీనిలో షుగర్ కంటెంట్ ఉంది, లోపల ఇంకా తెల్లగా ఉంది. ఆ వైటిష్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం బ్లాక్ అయ్యేదేమో. వెయిట్ చేద్దాం, ఇంకా దీని రియాక్షన్ ఎలా వస్తుందో ఎండింగ్ వరకు చూద్దాం. ఎండింగ్ వరకు చూసి మనం దాని రియాక్షన్ ఎలా ఉంటుంది, దాని ఫ్లేవర్ ఎలా ఉంటుంది. అంటే ఫ్లేవర్ అంటే తిని చెప్పలేము, ఎందుకంటే వరస్ట్ అసలు చూడడానికి చిరాగ్గా ఉంది. దాన్ని తిని చెప్పాలంటే లేదు, జస్ట్ స్మెల్ చూసి అయితే చెప్పగలం. అండ్ దాని రియాక్షన్ అయితే చాలా ఘోరంగా అవుతుంది. చిన్న ముక్కల కింద అయిపోయి మొత్తం రెడ్డిష్గా అయిపోయి మాడిపోయింది మొత్తం. అంటే అంటే స్టార్టింగ్లో వేసినప్పటి నుంచి అది అదే రియాక్షన్లోకి వచ్చేస్తుంది, బ్లాకిష్గా. ఎలా ఉంది? కలాకండ్ పైన అంత చూడు, కలాకండ్ తింటావా? కలాకండ్ కాశ్మీర్ కలాకండ్. లోపలైతే మొత్తం బ్లాక్ అయిపోయింది, చిన్నది వైట్ ఉంది, కానీ లోపలంతా డార్కిష్గా ఉంది. చూద్దాం ఇంకో 10 minutes దీని రియాక్షన్ ఎలా ఉంటుందో చూసి చెప్తాను. స్మెల్ అయితే చాలా ఘోరంగా ఉంది భయ్య. దాని ఆవిరి ఉంటుంది కదా, దాని స్టీమ్ ఉంటుంది కదా, దాని స్టీమ్ వచ్చి మొహాన్ని కొట్టేటప్పుడు కళ్ళు మొత్తం మండుతున్నాయి. కొంచెం సేపు నీ చెత్త జోకులు ఆపేస్తావా? అసలు నవ్వన్నా వస్తుందా నువ్వు వేసిన దానికి? కంప్లీట్లీ ఇది ఒక లావా పొంగినట్టు, మౌంటైన్ నుంచి లావా వచ్చినట్టు వచ్చింది. ఇదంతా మొత్తం మాడిపోయింది. కానీ ఇంత చెత్త తింటున్నాం మనం తినేటప్పుడు, నాకు అదే అనిపిస్తుంది. మనం చాలా చెత్త తింటున్నాం అనిపిస్తుంది. దీని స్మోక్ చూస్తేనే చాలా వరస్ట్గా ఉంది బాబోయ్, చాలా వరస్ట్ అసలు. ఎందుకంటే కళ్ళు మండిపోతున్నాయి, ఐస్లోకి వెళ్ళేటప్పటికి చాలా బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. అండ్ దీని స్మోక్ అయితే చాలా ఇబ్బందిగా ఉంది, చాలా వరస్ట్గా ఉంది స్మెల్ కూడా చాలా. ఇప్పుడు ఈ షుగర్ లాంటి జెల్లీ ఉంది కదా, ఈ జెల్లీ సెంటర్ ఫ్రెష్ జెల్లీని తీసుకెళ్ళి థర్మాకోల్ షీట్ మీద వేద్దాం. దీని రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓయ్ ఓ డియం. చూసారా గైస్, వేసిన 1-2 minutesలోనే ఇది మొత్తం కొలాప్స్ అయిపోయింది. 2 sheets అయితే ఇలా అయినాయి కదా. ఇన్ కేసు మనం ఒక 100 థర్మాకోల్ షీట్స్ని పెట్రోల్ వేస్తే ఎలా ఉంటుంది? ట్రై చేద్దాం ఆ రియాక్షన్ కూడా. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో అయితే స్విగ్గీ జొమాటో వీడియో అండ్ మన 100 థర్మాకోల్ షీట్స్ విత్ పెట్రోల్, ఇది కూడా ట్రై చేద్దాం. దీని రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.